దేవుడు నీ దుఃఖాన్ని ఎరిగిన దేవుడు. దేవుడు నీ యొక్క ప్రతి బాష్ప బిందువును తొడవగలిగిన శక్తిమంతుడు. దేవుడు నీ దుఃఖానికి బదులుగా సంతోషము ఇవ్వగలిగిన దేవుడు. అక్కడ ఏది ఒక వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో మరలా వచ్చే సంవత్సరానికి నీ కౌగిటిలో ఒక మగబిడ్డ ఉంటాడని ఆ మాట నమ్మింది. ఆనాటి నుంచి కూడా ఆమె దేవుని ఇంటికి వెళ్ళిపోయి దేవుని స్తుతించింది. దేవుడు ఆమె కోరికను తీర్చాడు. ఈ రోజున నీవు అనుకుంటున్నావేమో, నాకైతే పిల్లలు పుట్టరు, నేను గుడ్రాలుగా మిగిలిపోయి ఉంటాను, నన్ను ఎవ్వరూ ప్రేమించరు, నన్ను ఎవ్వరూ అంగీకరించరు, నా బాధ ఎవరికి అర్థం కాదు, నా సమస్య ఎవ్వరూ తీర్చలేరని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను సృష్టించిన నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు సహాయము చేయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో నువ్వు దేవుని ఆశ్రయించు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నువ్వు క్రైస్తవురాలువా హిందువురాలువా కాదు, నీకు దేవుడు నీ లోటును తీర్చగలిగిన సమర్థుడు, నీ సమస్యను తీర్చగల సమర్థుడు, నీకున్న దుఃఖాన్ని తీసి సంతోషం ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమె హన్నాకు బిడ్డలు కలిగిన తర్వాత ఆమె అంటుంది కదా, యెహోవాను బట్టి నేను అతిశయపడుదును అంటుంది. బిడ్డను బట్టి అతిశయపడుతుందండి దేవుడు ఇచ్చినందుకు. ఈ రోజున నువ్వు గొడ్రాలు కావు అని నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కవారు అంటున్నారు, నీ ఇంటిలో వాళ్ళు అంటున్నారు, నీ భర్త అంటున్నాడు, నీ అత్త అంటుంది, నీ ఆడబిడ్డలు అంటున్నారు, నీ ఇరుగు పొరుగు వారు అంటున్నారు, నీ సంఘములో వారే నిన్ను వ్యర్థముగా మాట్లాడుతున్నారు. కానీ నా దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ దుఃఖమును తీసివేసి నేను నీకు సంతోషమును ఇవ్వగలిగిన దేవుడను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి నామానికి స్తుతి కలుగునగాక. దేవుని యొక్క నామము ఘనపరచబడునుగాక. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణం అందే నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు, నీ మనస్సునివ్వు, నీ తలంపునివ్వు. దేవా, నాకున్న కొరతను తీర్చగలిగిన వాడు నీవు ఒక్కడివే నాయనా. ఈ లోకములు ఎంతమంది ఉన్నా నా కొదువులు తీర్చలేరు, నా కొరతను తీర్చలేరు, నా సమస్యను తీర్చలేరు. దాన్ని తీర్చగలిగిన వాడు నీవు ఒక్కడివే నాయనా అని ఒక్కసారి దేవుని కౌగిలించుకో, దేవుని పాదాల పట్టుకో. దేవుడు నిన్ను త్రోసివేయడు, నిన్ను అవమానపరచడు, నిన్ను దుఃఖానికి అప్పగించడు. దేవుని కృపలో నువ్వు నిలిచి ఉందువు. బిడ్డల గల తల్లిగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్.